ప్రియమిత్రులారా, తెలుగంటే అమ్మతనం, తెలుగంటే కమ్మదనం అంటూ మన భాష తెలుగు తెలుసుకొంటే వెలుగు అంటూ తన ప్రతి రచనలో తెలుగు పదాల ఘనతను చాటుతూ ఈ ఆస్తి కాదంటూ దానిని పెంచుకొంటారే తప్ప ఈ భాష నాదని గర్వంగా చెప్పరేలా అంటూ సున్నితంగా ప్రశ్నిస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి ఘటము ఘట్టము అను పదములను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్కా. ఘటములెన్ని అయిన గగనంబదేకమౌ అని అన్నారు. మరి ఘటము అంటే? అగస్త్యభ్రాత అనేది ఒక సంస్కృత జాతీయం. అంటే తనకంటూ పేరు ప్రఖ్యాతులు లేనివాడు, అవి ఉన్న తన సోదరులను బట్టి వ్యవహరించుచున్నవాడు అని అర్థం. రాముడికి ఆదిత్య హృదయమును బోధించిన, కావేరిని పెళ్లి చేసుకున్న, సముద్ర జలాన్ని అంతా తాగిన, వాతాపిని సంహరించిన అగస్తి అని పిలువబడే అగస్త్యుని పేరు మీద ఆ జాతీయం వచ్చింది. ఈ అగస్త్యుడు ఘటము అనే పదానికి ఒక అర్థం. తొండంబుల మదజల వృత గండంబుల గుంభములను ఘట్టన సేయం కొండలు తలక్రిందైపడు బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్. ఈ పద్యము పోతన గజేంద్రమోక్ష కథలో ఏనుగుల వనవిహార సందర్భంలో వ్రాశాడు. ఆ ఏనుగులు తమ తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఢీకొనగా కొండలు తలక్రిందులైనవి, దిక్కులు బద్దలయ్యెను, లోకాలు భయపడెను అనేది ఆ పద్యం అర్థం. ఆ పద్యంలో చెప్పబడిన ఏనుగు కుంభస్థలము, గండూషము అనేవి ఘటము అనే పదానికి గల అర్థము. కళ్ళు తాగిన కోతి కళ్ళుకుండ కాడిదే కయ్యం, కళ్ళు చట్టిలో పొడగువ్వ పడితే వానరాదట వంటి సామెతల్లో చెప్పిన కళ్ళు అనేది ఘటము అనే పదానికి గల అర్థమే. కొత్త కుండలో నీరు చల్లన అంటారు పెద్దలు. కుండలో కూడు కుండలోనే ఉండాలి, బిడ్డ మాత్రం గుండుగా ఉండాలి అంటారు పిసినారులు. కుండ కుంభమన్న ఒకటి కాదా అని అన్నాడు వేమన. ఘటము అనే పదానికి కుండ అనేది ఒక అర్థము. ఆకాశంబున నుండి శంభుని శిరమ్మున నుండి అంటూ అలా అలా గంగ భూమి మీదకు వచ్చింది, జనుల కల్మషాలను పోగొడుతుంది. పురాణ కథలలో గంగ భీష్ముని తల్లి. పాపి పుణ్యాత్ముడు కాడు అని అనడానికి గంగలో మునిగిన కాకి హంస అవుతుందా అని ఆలోచిస్తారు విజ్ఞులు. సంపాదించే సంపాదన గురించి గంగ ఈతకు గరిక మేతకు సరి అని అంటారు. ఘటమనే పదానికి గంగ అనేదొక అర్థము. ఘటము అనే పదానికి పూలు పుప్పొడిని పరిమళాన్ని తనతో తీసుకెళ్లే గాలి అని ఒక అర్థం కాగా, నలుగురు నడిచే దారిలో నడువు, ఒంటరిగా దారిలో నడవకు, దారి తెన్నో తెలియదు అంటూ మాట్లాడే మాటలలోని దారి అనేది మరో అర్థం. దోసెడు మల్లెలు సిగలో తురిమి దోసిలి యొగ్గి మొక్కి తిని, దోసెడు నీళ్లు దోసెడు బియ్యం అంటూ చెప్పుకునే మాటల్లోని దోసిలి అనేది ఘటము అనే పదానికి గల మరో అర్థము. పురాణ కథలలో మన్మధుడు చెరుకుగడను విల్లుగా కలిగినవాడు, అర్జునుడు గాంధీవమను విల్లును కలిగి ఉన్నాడు. కాగా శివుని విల్లు విరిచిన రాముడిని చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు 10-16 ఎలరాచపడుచువాడు అంటూ వర్ణించారు కరుణశ్రీ. ఘటమనే పదానికి ఈ విల్లు అనేది ఒక అర్థం కాగా, నక్షత్ర రాశినే పాలపుంత అని అంటాం. రాశి అనే పదంతో ధనరాశి, ధాన్యపు రాశి, జలరాశి వంటి పదాలలోని రాశి అనేది మరో అర్థం. సత్యభామ వద్ద శమంతకమణి ఉండేదని పురాణ కథ కాగా, శ్రేష్టమైన నాగపడగ మీద మణి ఉంటుందని జనం నమ్మకం. కుంపటిలోని నిప్పురవ్వను హసనీమణి అని అంటారు. ఇంతకు ఈ మణి అనేది ఘటము అనే పదానికి ఉన్న అర్థమే. అయితే సంకేత స్థలము, ఏకాంత స్థలము, బహిర్స్థలం, పుణ్యస్థలము, ఖాళీ స్థలము అంటూ రకరకాలుగా ఉండే స్థలము అనేది వేరొక అర్థము.
అలాగే ఓడరేవు, చాకిరేవు అని రేవులో తాటి చెట్టులా అనే మాటలలోనూ సామెతలలోనూ వాడబడిన రేవు అనేది ఇంకో అర్థము. నలుపై భీకర మూర్తివై విభవమున్ పాతాళ గర్భమ్మునన్ నిలువం చేసి మొగమ్మ మార్చుకొనుచు గ్రీష్మాతపజ్వాలలన్ తలవంపుల్ కలిగించుచుందువు కదా దాహగ్రహానిష్ఠులై సలిలాసన్ నిను చేరు పాందులకు లజ్జాహీన కూపాధమా అంటూ భావతరంగిణిలో వర్ణించబడిన పాడు నొయ్యి అనేది మరొక అర్థం. ఇక 37 ఘట్టము గురించి. నదీ తీరాలలో ముఖ్యంగా పుణ్యతీర్థాలలో భక్తులు నదిలో దిగి స్నానాధికాలు నిర్వర్తించుకోవడానికి వీలుగా నదిగట్టు నుండి నది వరకు మెట్లు నిర్మించడం జరుగుతుంది. అలాంటి మెట్లున్న నీళ్ల రేవునే ఘట్టము అని అంటారు. కాగా పరిష్కారం దొరకదేమో అనిపించే ఒక చిక్కు సమస్య అనేదే మరొక అర్థం. ఆది గ్రంథమైన రామాయణం మొదలు అనేక గ్రంథాల్లోని శ్రేష్టమైన కథాభాగాన్ని ఘట్టము అనే పదానికి గల అర్థమే అంటారు. ఉదాహరణకి పాదుకా పట్టాభిషేకం, పాండవ వనవాసం, ప్రహ్లాద చరిత్ర. అధికమైన శారీరక మానసిక ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఆ ఒత్తిడి నుండి తప్పించుకునేందుకే యోగా, భగవదారాధన, ధ్యానము ఇలాంటివన్నీ చేయమని చెప్పారు మన పెద్దలు. ఇంకా మంచి సంగీతం వినడం, మంచి పుస్తకాలను చదవడం కూడా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం కిందకే వస్తాయి. ఈ ఒత్తిడి అనేది కూడా ఘట్టము అనే పదానికి గల అర్థమే. జాలి కలిగించే విషయాలను, సన్నివేశాలను చెప్పి ఎదుటివారి మనస్సును చలింపచేయడం లేదా మరేదైనా ఆకర్షణను కలిగించి మనసును చలింపచేయటం అన్నది కూడా ఘట్టము అనే పదానికి గల అర్థమే. ఉదాహరణకు శివుడు తపస్సు చేస్తుండగా పార్వతి అతడికి సపర్యలు చేస్తూ ఉండగా తీయ విల్కాడు వెంట సంధించి విడిచే అక్షయమైన సమ్మోహనాశుగము గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి గ్రుచ్చుకొనెనది ముక్కంటి గుండెలోన. దానితో శివుడు చలించడం వలన అతని తపస్సుకు భంగం కలిగింది. అరుదుగా నడిగి అతడర్తిగా బోడు తరచుగా నొసగిన దాతగాడు దాతనర్తిశీలత తారతమ్యము గలుగు అనేటువంటి విషయముల గురించి తెలుసుకోవాలి. అలా ఏ విషయం గురించి విన్నా చదివినా ఆ విషయము అనేది ఘట్టము అనే పదానికి గల అర్థము.